Hello everyone, welcome back to Harka Officials. So I hope all are doing well. సో నేను వచ్చేసరికి అయితే చాలా బాగున్నాను. సో యాజ్ యు ఆర్ లుకింగ్, సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి తమ్నేల్ అయితే చూశారు కదా, హెయిర్ కేర్ టిప్తో అయితే నేను మళ్ళీ వచ్చేసాను. సో హెయిర్ కేర్ అనేది ఇవాళ అయితే మంచి హెయిర్ కేర్ టిప్ అయితే నేను చూపిస్తాను వీడియోలో. అది కూడా ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నా హెయిర్ చూసుకున్నట్లయితే నా హెయిర్ చాలా డ్రై అండ్ ఫ్రీజీగా అయితే కనిపిస్తుంది కదా మీకు. సో ఎందుకంటే నాకు సమ్మర్ వస్తేనే ఇంకా నా హెయిర్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది. సో ఎందుకోసం అని అంటే ఇంకా డీహైడ్రేషన్ అంటారా, నేను వాటర్ అయితే లీటర్ తాగుతాను, కానీ ఏ ప్రయోజనం ఉండదు అనమాట వాటర్ తాగితే. సో హైడ్రేషన్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు మేబీ. సో కానీ బేసిక్ హోమ్ కేర్ అనేది కూడా ఉండాలన్నమాట. సో అంటే నేను ఎందుకు బేసిక్ హోమ్ కేర్ అంటున్నానంటే, ఫస్ట్ వచ్చేసి నా హెయిర్ అప్పుడు 10th క్లాస్లో ఉండేటప్పుడైతే నాకు 2 జడలు కదా, 2 జడలు వేసుకుంటాం కాబట్టి అప్పుడు చాలా ఆయిల్ పెట్టేదాన్ని అండ్ ఇంకా హెయిర్ ప్యాక్లు ఇంకా చాలా వేసేదాన్ని. అంటే అప్పుడు హోమ్ రెమెడీస్ అనేది చాలా యూజ్ చేస్తుండే నేను. లైక్ తలకి ఇది మెంతులు అండ్ మందార ఆకులు అవన్నీ పెడుతుంటే చాలా చాలా బల్క్గా ఉండేది నా హెయిర్ అనేది. సో నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు ఇక్కడ నా హెయిర్ అప్పుడు ఎలా ఉన్నిందో. సో ఇప్పుడు వచ్చేసరికి కొంచెం స్టైల్స్ అవి ఇవి అని చేస్తుంటాం కాబట్టి హెయిర్ అనేది అందులో సగం ఎగిరిపోయిందనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో మీరు ఇక్కడ చూస్తే నేనేం ఎక్స్టెన్షన్స్ కూడా ఏం పెట్టలేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్స్ అనుకుంటారేమో, బికాస్ ఇక్కడ వరకు కర్లీ ఉంది కదా, ఇక్కడ వరకు సాఫ్ట్ ఉందని. సో ఎక్స్టెన్షన్స్ అనేది ఏమీ లేదు. సో ఇవి వచ్చి నా కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వచ్చిన 1 year అయిపోయింది. సో అది వచ్చిన బెండ్స్ అనమాట ఇవి వరకు. సో కెరటిన్ ట్రీట్మెంట్ అంటారా, ఆ వీడియో వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు, అంటే ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి, బాగుంటుందా లేదా అని చెప్పేసి నేను ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ వీడియోని కూడా నేను త్వరలోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై పేజ్ అండ్ ప్రెస్ టు ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. సో కమింగ్ టు ద పాయింట్, ఇవాళ వీడియో వచ్చేసరికి హెయిర్ మాస్క్ అనమాట. సో న్యాచురల్ రెమెడీ, సో అది కూడా ఫ్లాక్స్ సీడ్స్తో. సో ఆ రెమెడీ అనేది ఎలా ఉంటుందో అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను, అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేనైతే చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక నేనైతే కిచెన్లోకి వచ్చేసాను అండ్ వీడియో వచ్చేసి మమ్మీ అయితే తీస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చి కడాయి పెట్టుకొని అందులో 3 cups ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను బాటిల్తో అయితే పోస్తున్నాను, అదైతే 3 cups ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. సో ఇది వచ్చేసి నేను 4 tablespoons అయితే వేసుకున్నాను, క్వాంటిటీ అంతే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ రైస్ అయితే వేసుకున్నాను, బాయిల్డ్ కాదు నార్మల్. అండ్ ఇది వచ్చేసి కలంజీ సీడ్స్ అనమాట. సో హెయిర్కి చాలా మంచిది కలంజీ సీడ్స్ కూడా. సో ఇంకా అన్నీ వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఇక్కడ మిక్స్ చేయాల్సి ఉంటుంది, లేదనంటే కింద అంటుకుపోతుంది ఇది వచ్చేసి. సో చూస్తున్నారు కదా, బాగా అయితే మిక్స్ చేసిన తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడే ఇలా మనం కర్రీ లీవ్స్ అనేది వేసుకోవాలి. సో కర్రీ లీవ్స్ బెనిఫిట్స్ ఎంతో మీకు కూడా తెలిసిందే. సో హెయిర్ కంటేనే మనకు గుర్తొచ్చేది కర్రీ లీవ్స్. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి రైస్ మనకి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా బయటికి తీసేయాలి. సో టెక్స్చర్ అనేది మనకి థిక్గా వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రాసెస్లో చూస్తే సో జెల్లీ లాగైతే వస్తుంది ఈ ప్రాసెస్ అనేది మనకి. సో చూసారు కదా, ఈ టెక్స్చర్ రావాలి మనకి. ఇక బౌల్ని వచ్చేసరికి ఫ్యాన్ కింద అయితే పెట్టాను ఒక 1 hour. సో మంచిగా కూల్ అయిన తర్వాత ఇంకా తీసుకొని నేను హెయిర్కి అప్లై చేయడమే. సో చూసారు కదా, మనం 1 hour పెట్టిన తర్వాత ఆ టెక్స్చర్ అనేది జెల్లీ లాగా అయితే అయిపోతుంది. ఇక హెయిర్ మొత్తానికైతే ఇలా అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మమ్మీ హెల్ప్ తీసుకున్నాను ఇంకా అప్లై చేయడానికి మొత్తం హెయిర్కి. సో దట్స్ ఇట్. ఇంకా మనమైతే మంచిగా అప్లై చేసేసుకున్నాం హెయిర్కి మాస్క్ అనేది. సో ఇంకా రూట్ నుంచి టిప్స్ వరకు అయితే మంచిగా అప్లై చేసుకొని మంచిగా లైట్గా అయితే మసాజ్ చేసుకొని అండ్ లూజ్ బన్ అయితే ఇట్లా వేసేసుకోవాలి.
అండ్ ఇంకా 1 అవర్ వరకు అయితే మంచిగా డ్రై చేసుకొని ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ రిజల్ట్స్ అనేది తర్వాత మీరు చూడొచ్చు నెక్స్ట్ డేకి. అండ్ ఇంకా ఈ మాస్క్ వచ్చేసి మన తలకి అండ్ ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి, బికాజ్ మనం ఫ్లెక్స్ సీడ్స్ అనేది వేసాం కాబట్టి ఆ సీడ్స్ అనేది ఫేస్కి స్కిన్కి కూడా చాలా మంచిది. సో మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ హెయిర్ మాస్క్ అనేది ఎలా ఉందో. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా పేజ్ని ఫాలో అవ్వండి, హారిక ఆఫీషియల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. అండ్ మీకు కావాల్సిన ఏదైనా మరిన్ని టిప్స్ కోసం అయితే నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.